150 స్క్వేర్ యార్డ్స్ వెస్ట్ ఫేస్ న్యూలీ కన్స్ట్రక్టెడ్ ఇండిపెండెంట్ హౌస్ అనేది మీ ముందుకు తీసుకురావడం జరిగింది. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అలాగే ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. సో వీడియో చూసే ముందు మన ఇన్స్టాగ్రామ్ పేజ్ అనేది ఫాలో చేయండి. మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఇవ్వడం జరుగుతుంది. సో వెంటనే వెళ్ళి మన ఇన్స్టాగ్రామ్ పేజ్ని ఫాలో అవుతే మీకు డైలీ అప్డేట్ అనేది ఇన్స్టాగ్రామ్లో కూడా అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో వెంటనే వెళ్ళి ఫాలో చేయండి. సో లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. మీరు చూస్తున్న ఈ ఇల్లు అనేది మనకి వెస్ట్ ఫేస్లో కట్టడం జరిగిందన్నమాట. 150 స్క్వేర్ యార్డ్స్తో మనకి ఎక్సలెంట్గా కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. ఫ్రంట్లో 25 ఫీట్ రావడం జరుగుతుంది. రోడ్ అనేది మనకి అవుట్ సైడ్ ఎలివేషన్ మీరు చూసుకోవచ్చు. మంచిగా ఒక డిఫరెంట్ కలర్ 3 కలర్స్ కలిపి మనకి అనేది ఎలివేషన్ అనేది ఇవ్వడం జరిగింది. మీరు గేట్ కూడా చూడొచ్చు. బ్లూ కలర్ గేట్ అనేది మనకి మొత్తం దానికి మ్యాచ్ అయ్యేలాగా అవుట్ సైడ్కి ఎలివేషన్కి గేట్కి మ్యాచ్ అయ్యేలాగా మొత్తం ఇవ్వడం జరిగింది. గ్లాస్ కూడా మనకి సెటిల్ చేయడం జరిగింది. రిఫ్లెక్టెడ్ గ్లాస్ అనేది సెలెక్ట్ చేయడం జరిగిందనమాట. సో మనకి ఫ్రంట్లో కనిపించేది మనకి గార్డెన్ ఏరియా మనకి చిన్నగా ఇవ్వడం జరిగింది. అలాగే మనకి సైడ్కి రాడ్స్ కూడా పెట్టడం జరిగింది. మనం ఫెన్సింగ్ అనేది మనం ఈజీగా వేసుకోవచ్చు. సో ఇది వచ్చేసి టోటల్గా 150 స్క్వేర్ యార్డ్స్లో మనకి 2 BHK హౌస్ అనేది ఇండిపెండెంట్ హౌస్ అనేది కన్స్ట్రక్ట్ చేయడం జరిగిందనమాట. ఫ్రంట్లో 25 ఫీట్ రోడ్ రావడం జరుగుతుంది. మనకి డైమెన్షన్స్ వచ్చేసి మనకి ఫేసింగ్ అనేది 20.5 ఉంటుంది, 20.5 ఉంటుంది. అలాగే వెడల్పు వచ్చేసి మనకి 60 ఉంటుందన్నమాట. సో ఇది వచ్చేసి మనకు టోటల్గా పార్కింగ్ ఏరియా, స్టెప్స్ డౌన్లో మనకి వాష్ ఏరియా ఇవ్వడం జరిగింది. సో హౌస్ ఎంట్రీ అనేది మనకి ఎలా ఉంటుందో మీరు చూడవచ్చు. మంచి గోల్డ్ కలర్ టైల్స్ అనేవి లొకేట్ చేశారు. అవుట్ సైడ్లో ఫాల్ సీలింగ్ కూడా ఇవ్వడం జరిగింది. పార్కింగ్ ఏరియా ఈజీగా 3 కార్స్ అనేది మనం పార్క్ చేసుకోవచ్చు. 150 స్క్వేర్ యార్డ్స్లో మంచి కట్టడం జరిగిందనమాట. మనకు అలాగే సైడ్లో సెట్ బ్యాక్ ఇవ్వడం జరిగింది. సెట్ బ్యాక్ 1.5 ఫీట్ రావడం జరుగుతుంది. అలాగే కార్నర్లో మనకి వాష్ ఏరియా అనేది ఇవ్వడం జరిగిందనమాట. కింద మొత్తం మనకి సైడ్లో మార్బుల్స్ వాడారు. అలాగే ఫ్రంట్లో అనేది గ్రానైట్ వాడడం జరిగిందనమాట. సో ఇది వచ్చేసి మనకి అవుట్ సైడ్లో కామన్ వాష్రూమ్ ఇవ్వడం జరిగింది. ఇండియన్ స్టైల్లోనే ఇవ్వడం జరిగిందనమాట కామన్ వాష్రూమ్. సో హౌస్ సరౌండింగ్స్ మొత్తం మనకి మంచిగా సెట్ బ్యాక్స్ అనేది ఇవ్వడం జరిగిందనమాట. సో మనం హౌస్ సెట్ బ్యాక్స్ అనేది మీరు చూసుకోవచ్చు. మనకి నియర్ బై ఉంటుంది. మనకి బ్యాక్ సైడ్లే మనకి కాలనీకి 30 ఫీట్ రోడ్ అనేది మనకి బ్యాక్ సైడ్లోనే ఉంటుందన్నమాట. సో మంచి ప్రైమ్ లొకేషన్లో ఉంటుంది. ఎవరైతే మంచి బడ్జెట్లో 150 స్క్వేర్ యార్డ్స్లో హౌస్ కావాలని చూస్తున్నారో వాళ్ళకనేది ఈ హౌస్ అనేది చాలా వరకు బెటర్ అనమాట. మంచి వెంటిలేషన్ అనేది ఉంటుంది. మనకి లెఫ్ట్ సైడ్లో స్టార్టింగ్లో స్టెప్స్ అనేది రావడం జరిగిందనమాట. సో అవుట్ సైడ్లో వాష్ ఏరియా కూడా ఇవ్వడం జరిగింది. సో ఇది టోటల్గా మనకి పార్కింగ్ ఏరియా, స్టెప్స్, అవుట్ సైడ్లో సెట్ బ్యాక్, వాష్ ఏరియాస్ అనమాట. అలాగే ఫాల్ సీలింగ్ అనేది అవుట్ సైడ్లో ఎలా ఉందో మీకు క్లియర్గా చూపెట్టడం జరిగిందనమాట. సో మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి. సో ఇది వచ్చేసి మనకి మెయిన్ ఎంట్రన్స్, టేక్ డోర్, అలాగే గ్లాసెస్ చూడొచ్చు. బ్లూ కలర్ రిఫ్లెక్టెడ్ గ్లాసెస్ అనేవి మనకి లొకేట్ చేయడం జరిగింది. హౌస్ నుంచి మనకి అవుట్ సైడ్కి మనం కనిపిస్తుంది, కానీ అవుట్ సైడ్ నుంచి ఎవరైనా లోపలికి హౌస్లో చూద్దామంటే అది కనపడకుండా బాగా చేయడం జరిగిందనమాట. మనకి ఎంట్రీలోనే 2 డోర్స్ అనేది రావడం జరుగుతుంది. ఒకటి వచ్చేసి మనకి వెస్ట్ ఫేస్, ఇంకోటి వచ్చేసి మనకి నార్త్ ఫేస్లో డోర్ అనేది రావడం జరిగిందనమాట. ఎంట్రీలోనే మనకి చాలా పెద్ద హాల్ అనేది, లివింగ్ రూమ్ అనేది రావడం జరుగుతుంది. సైడ్కి వాల్ చూడొచ్చు, ఆరెంజ్ కలర్ పెయింట్ నీట్గా వేయడం జరిగిందనమాట. టీవీ యూనిట్ దగ్గర కూడా మనకు ఆరెంజ్ కలర్ పెయింట్ ఇవ్వడం జరిగింది. మంచిగా 45 ఇంచెస్ టీవీ అనేది మనకి లొకేట్ అవుతుంది. మంచి ఫాల్ సీలింగ్ డిజైన్స్, అలాగే ఆ టీవీ యూనిట్ కింద మనకి గ్రానైట్ అనేది యూజ్ చేయడం జరిగింది. 2 స్టెప్స్ అనేది గ్రానైట్ యూజ్ చేయడం జరిగింది. సో ఇప్పుడు ఇది వచ్చేసి మనకి ఓపెన్ కిచెన్, అలాగే పూజా గది అనమాట. చూడొచ్చు మనకి ఓపెన్ కిచెన్ యూ షేప్లో రావడం జరిగింది. మంచిగా ఫుల్ గ్రానైట్ అనేది యూజ్ చేయడం జరిగిందనమాట. మీరు చూసుకోవచ్చు. మంచిగా టైల్స్ కూడా వాడడం జరిగింది. పూజా గది కూడా మనకి డోర్ కావాలంటే మనం లొకేట్ చేసుకోవచ్చు. మంచి డోర్ అనేది రావడం జరుగుతుందన్నమాట. మంచి స్పేసియస్గా రావడం జరుగుతుంది. రూమ్స్ కానీ, లివింగ్ ఏరియా, హాల్. ఎవరైతే చాలామంది హాల్ కోసమే పెద్దగా రావడం చూస్తారు, మనకి హాల్ రావడం జరిగింది, డైనింగ్ ఏరియా రావడం జరిగింది, లివింగ్ ఏరియా రావడం జరిగిందనమాట. మీరు చూడొచ్చు ఫాల్ సీలింగ్ డిజైన్ మనకి సెంటర్లో ఎంత మంచిగా ఇవ్వడం జరిగిందనమాట. స్కై బ్లూ కలర్ కాంబినేషన్లో ఇవ్వడం జరిగింది. సో ఇది వచ్చేసి ఫుల్ డైనింగ్ ఏరియా. మనకి టోటల్గా 2 BHK పోర్షన్ అనమాట. ఇది కామన్ వాష్రూమ్ రావడం జరుగుతుంది. మాస్టర్ బెడ్రూమ్ అనేది రావడం జరుగుతుంది. ఇది వచ్చేసి మనకి కామన్ వాష్రూమ్.
సో ఇది వచ్చేసి మనకి దాని బిసైడ్లోనే మనకి మాస్టర్ బెడ్రూమ్ ఉంటుంది. డోర్స్ కూడా చూడొచ్చు, డోర్స్ కూడా ఎక్సలెంట్గా ఇవ్వడం జరిగింది. క్వాలిటీ విషయంలో ఇక్కడ మనకి కాంప్రమైజ్ అనేది అవ్వలేదు బిల్డరు. సో వాళ్ళకి చాలా ఎక్స్పీరియన్స్ ఉంది కన్స్ట్రక్షన్లో, మనకి ఎలాంటి డౌట్ అనేది లేదు. మంచి జెన్యూన్ ప్రాపర్టీ, ఎలాంటి ఇష్యూస్ అనేవి ఉండవు. మేము అన్నీ వెరిఫై చేసిన తర్వాతనే మీకు పెడతాం అన్నమాట. సో ఇది మాస్టర్ బెడ్రూమ్, అలాగే అటాచ్డ్ వాష్రూమ్ అన్నమాట. మాస్టర్ బెడ్రూమ్లో ఇది వచ్చేసి మనకి అటాచ్డ్ వాష్రూమ్. సో ఇలా ఉంటుంది. మొత్తం ఆరెంజ్ కలర్ పెయింట్ అనేది మనకి 3 వాల్స్కి అనేది ఇవ్వడం జరిగిందనమాట. మంచి కలర్ షేడింగ్తో ఇవ్వడం జరిగింది. సో ఈ చిల్డ్రన్ బెడ్రూమ్లో కూడా మనకి ఆరెంజ్ కలర్ పెయింట్ అనేది ఇవ్వడం జరిగింది. డోర్ మీకు చూపెడతాను, ఇలా ఉంటుంది డోర్ అనేది. మంచి డోర్స్ అనేవి వాడడం జరిగింది. సో ఇది వచ్చేసి కొంచెం ఎల్లో షేడ్ రావడం జరుగుతుంది పెయింట్ అనేది, మీరు చూడొచ్చు. ఫాల్ సీలింగ్ డిజైన్స్ చూసుకోవచ్చు. సో ఇలా లైటింగ్ అనేది మనకి ఫుల్ లైట్ అనేది లొకేట్ చేయడం జరిగింది. విండోస్ అనేవి మనకు నార్మల్ వుడెన్ విండోసే వాడడం జరిగిందనమాట. మొత్తం లైటింగ్తో ఉంటుంది హౌస్ అనేది. మంచి వెంటిలేషన్ మనకి 4 సైడ్స్ నుంచి, ప్రస్తుతానికైతే 4 సైడ్ నుంచి మనకి వెంటిలేషన్ రావడం జరుగుతుంది. గ్రౌండ్ ఫ్లోర్ మొత్తం మనకి మార్బుల్ అనేది వాడడం జరిగింది. కింద ఫ్లోరింగ్ మొత్తం మీరు చూసుకోవచ్చు. సో ఇది వచ్చేసి హాల్లో మనకి ఫాల్ సీలింగ్, ఇది లివింగ్ ఏరియా. సో మంచి హాళ్ళు, అలాగే బెడ్రూమ్స్ ఇంత సైజు మనకు చాలా పెద్ద సైజులో రావడం జరిగింది. అలాగే పార్కింగ్ ఏరియా కూడా మంచిగా రావడం జరిగింది. 3 కార్స్ ఈజీగా మనం పార్క్ చేసుకోవచ్చు అనమాట. సో వెళ్ళి టెర్రస్ అనేది చూద్దాం ఎలా ఉందో. ఇలాగే మీ హౌసెస్ కూడా మాతో ప్రమోట్ చేయించుకోవాలంటే పైన నెంబర్కి మనకి ప్రమోషన్ నెంబర్ అనేది మనకి కింద ఇవ్వడం జరుగుతుందన్నమాట. సో స్క్రీన్ పైన కనపడుతున్న నెంబర్కి అనేది మీరు కాంటాక్ట్ అవ్వండి. తక్కువ ధరలో మేము అనేది ప్రమోషన్స్ అనేది చేయడం జరుగుతుంది. సో డైరెక్ట్ ఓనర్ నెంబర్ ప్రాపర్టీస్ కావాలంటే మనకి మన ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి. వెంటనే వీడియో చూసిన తర్వాత మరిన్ని జెన్యూన్ ప్రాపర్టీస్ కోసం. సో ఇది వచ్చేసి మనకి టోటల్గా టెర్రస్ అనేది ఇలా ఉంటుంది. సో ఈ హౌస్కి మనకి రేట్ అనేది 85 lakhs చెప్తున్నారు. నెగోషియబుల్ ఉంటుంది, 85 లక్షలు నెగోషియబుల్. ఈ హౌస్ లొకేషన్ వచ్చేసి మనకి పస్మామ్లాలో ఉంటుంది. మనకి హైత్ నగర్ హైవే నుంచి, విజయవాడ హైవే నుంచి 5 kilometers డిస్టెన్స్ రావడం జరుగుతుంది. అంబర్పేట హైవే నుంచి మనకి 3 kilometers డిస్టెన్స్ అనేది రావడం జరుగుతుందన్నమాట. మంచి లొకేషన్లో ఉంటుంది. సో ఎవరైతే ఈ హౌస్ కొనాలనుకుంటున్నారో, మీ కొనాలనుకుంటే నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. అలాగే మీకు రిఫర్ చేయాలనుకుంటే ఈ వీడియోని అనేది లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మీకు ఎలా అనిపించిందో కంపల్సరీగా కామెంట్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.